మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలో అడవి దున్న ప్రత్యక్షమైంది. అడవి నుంచి దారి తప్పి వచ్చిన ఓ బలిష్టమైన అడవి దున్న బోడిచెర్ల గ్రామంలో కలకలం రేపింది. అడవి దున్న సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు భయపడి కేకలు వేయడంతో సమీపంలోని పొలాల్లోకి పారిపోయింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు గ్రామానికి చేరుకుని ప్రజలతో మాట్లాడారు. అడవి దున్నకు హాని కలిగించే పనులు చేయొద్దని స్థానికులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అడవి దున్న నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఉదయం నుంచి ఊళ్ళోనే ఉంటారు. ఎవరు పొడుచుండాలిగా, నువ్వు నేను చేయలేదుగా, కాబట్టి టెన్షన్ పడద్దు. మీరు ఎవరి జోలికి రాదు. అది మందలో పోయేటప్పుడు ఎక్కడో తప్ప. అందువల్ల ఏంటంటే ఎవరు అరవద్దు, ఎవరు ఏం మాట్లాడకూడదు. కేకలేకుండా ఉంటే అదే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, దీని ప్రకారం ఉదయం నుంచి ఊళ్ళోనే ఉంటారు. ఎవరు పొడుచుండాలిగా, నువ్వు నేను చేయలేదుగా, కాబట్టి టెన్షన్ పడద్దు. మీరు ఎవరి జోలికి రాదు. అది మందలో పోయేటప్పుడు ఎక్కడో తప్ప. అందువల్ల ఏంటంటే ఎవరు అరవద్దు, ఎవరు ఏం మాట్లాడకూడదు. కేకలేకుండా ఉంటే అదే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, దీని ప్రకారం ఉదయం నుంచి ఊళ్ళోనే ఉంటారు. ఎవరు పొడుచుండాలిగా, నువ్వు నేను చేయలేదుగా, కాబట్టి టెన్షన్ పడద్దు. మీరు ఎవరి జోలికి రాదు. అది మందలో పోయేటప్పుడు ఎక్కడో తప్ప. అందువల్ల ఏంటంటే ఎవరు అరవద్దు, ఎవరు ఏం మాట్లాడకూడదు. కేకలేకుండా ఉంటే అదే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఈ విధంగా మడుగు ఉంది కదా, ఇల్లు ఉంటుందేమో. ఇట లోపలికి వచ్చింది కదా, నీళ్లు ఉన్నాయా తాగేదానికి? బాబు ఆ టేబుల్ వచ్చిందా అడవి